ఈరోజు 10వ వారం 10వ కథ. ఈ యొక్క కథ ఈరోజు ఈ భౌతిక జగత్తు ఏ విధంగా సృష్టించబడింది అనే దాని గురించి మనం ఈరోజు చర్చిస్తున్నాం. అంటే ఇక్కడ పూర్తిగా ఎందుకంటే మీరు దాదాపుగా 5-6 గంటల సేపు కూర్చుంటారు కాబట్టి నేను అంత తక్కువ సమయంలో మీకు పూర్తిగా లేకపోవచ్చు. కాబట్టి వీలైనంతగా ఒక షార్ట్ కట్ చేసి దాన్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్పేదానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ 4 గంటల సేపు మీరు ఎంతో ఓపిక కూర్చుంటున్నారు కనుక హరే కృష్ణ. ఈ యొక్క భౌతిక జగత్తు ఈ యొక్క బద్ధజీవుడికి ఒక కేంద్ర బిందువు అన్నమాట. వాస్తవానికి మనందరము కూడా ఉద్ధరించబడడానికి ఈ యొక్క భౌతిక జగత్తు సృష్టించబడింది. చాలామందికి ఒక ప్రశ్న ఉంటుందన్నమాట, ఎందుకు భగవంతుడు భౌతిక జగత్తును సృష్టించాడు సరే బాగుంది, ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టాలి? అసలు కష్టమే లేకుండా ఉంటే బాగుంటుంది కదా, అసలు కష్టం ఎందుకు పెట్టాలండి భగవంతుడు? ఇలాంటి ప్రశ్నలన్నీ మనం అడుగుతూ ఉంటాం. వాస్తవానికి భౌతిక జగత్తు ఎందుకు సృష్టిస్తున్నారు అంటే, ఇప్పుడు నేరస్తుని ఏం చేస్తారండి? గదిలో పెట్టి పూజ చేస్తారా? శిక్ష వేస్తారు. ఎందుకంటే నేరస్తునికి శిక్ష అనేది ఒక పనిష్మెంట్ అన్నమాట. తద్వారా అతను పరివర్తన అవ్వడానికి, అతను ఉన్నతంగా ఎదగడానికి. భగవంతుడు ఈ భౌతిక జగత్తును ఎందుకు సృష్టించాడంటే, ఈ జీవుణ్ణి తన స్వధామమైనటువంటి సొంత ప్రదేశానికి తీసుకొని వెళ్ళడం కోసమే ఈ భౌతిక జగత్తును సృష్టించాడు. ఒక మాటలో చెప్పాలి అంటే, భగవంతుడు మన పట్ల ఉన్నటువంటి ప్రేమ ఈ పదంలో మనకు అర్థం కావాలి. ఈ భౌతిక జగత్తు సృష్టించిందే భగవంతుడు తన దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి. కారణం ఏమిటి అంటే, ఆయన మనం కాదనుకొని ఇక్కడికి వచ్చేస్తున్నాం. ఆయన కాకుండా స్వతంత్రంగా సుఖాలను పొందాలనుకుంటున్నాం, యజమానత్వాన్ని పొందాలనుకుంటున్నాం, యజమాని అవ్వాలనుకుంటున్నాం. వాస్తవానికి మనం ఎవరేమి యజమానులం కాము, మనం అందరం దాసులమే. కానీ ఈ విషయాన్ని మనం అంగీకరిస్తామండి. మనం దాసుడు అనే దానికి అస్సలు ఇష్టపడడం. నేను దాసుడేంటి, నాకు ఎన్ని కోట్ల ఆస్తుంది అనేసి, నా వెనకాల ఎన్ని PhDలు ఉన్నాయి, ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి, నన్ను దాసుడు అంటారా అనుకుంటూ ఉంటాం మనం. కానీ ఈ భౌతిక జగత్తు దుఃఖాలయం. ఇది భౌతిక జగత్తుని దుఃఖాలయంగా పిలువబడింది. దుఃఖాలయం అని ఎందుకుగా పిలువబడింది అంటే, ఇది కేవలం ఒక శిక్షణ కేంద్రము మాత్రమే. భగవంతుడు ఈ బద్ధజీవులకు అందరికీ కూడా ఒక శిక్షణ చేస్తున్నటువంటి ఒక ప్రదేశం ఇది. తన స్వధామానికి, తన దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి ఇదొక శిక్షణ. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎంతమందికి పిల్లలు ఉన్నారండి ఇక్కడ? అందరికీ పిల్లలు ఉన్నారా? పర్వాలేదు. అయితే మీ పిల్లలను మీరు స్కూల్కి పంపిస్తున్నారా? దేనికండి పంపిస్తారు ఇంట్లో పెట్టుకోకుండా? ఎందుకు పంపిస్తారు స్కూల్కు? మాతాజీ వాస్తవంగా దేనికి స్కూల్ పంపిస్తారంటే, వాడు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి బాగా డబ్బులు సంపాదించి మన వృద్ధాశ్రమంలో వేయడానికి. అంతే కదా మాతాజీ? నేను కరెక్ట్గా చెప్పాను ఇప్పుడు. దానికోసం అన్నమాట. ఎందుకంటే వాళ్ళకు ఒక శిక్షణ అన్నమాట. ఆ శిక్షణ చేసి వాళ్ళకు ఉన్నతంగా ఎదగడానికి తల్లిదండ్రులు వారికి ఒక శిక్షణ ఇస్తున్నారు. మనం తాత్కాలికమైనటువంటి తల్లిదండ్రులు మాత్రమే, ఒరిజినల్ తల్లిదండ్రులు కాదు మనం ఎవరికి కూడా. కానీ తాత్కాలికంగా ఉన్నటువంటి తల్లిదండ్రులుగా మనం ఇంత బాధ్యతగా వ్యవహరించినప్పుడు
మన సొంత తండ్రి అయినటువంటి కృష్ణుడికి మన పట్ల ఎంత బాధ్యత ఉంటుందండి? ఉంటుందా ఉండదా? ఆయన మన నిజమైనటువంటి తండ్రి, నిజమైనటువంటి పోషకుడు, నిజమైనటువంటి రక్షకుడు. భగవద్గీత 11వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడు, నేనే మాత పిత బీజాన్ని నేనే. భగవంతుడు ఆయన మనకు నిజమైనటువంటి తండ్రి అని భగవంతుడు స్వయంగా భగవద్గీతలో ఆయన తెలియజేస్తున్నాడు. నిజమైనటువంటి భోక్త కూడా ఆయనే, మనం కాదు. మనం స్వల్ప భోక్తులంగా ఇక్కడ పిలువబడుతూ ఆ భోక్త కారణంగానే ఈ భౌతిక జగత్తులో మనం బందీ అవుతూ వస్తున్నాం. మనం అందుకని వాస్తవం మనందరం తెలుసుకోగలిగినట్లయితే మన స్వధామమైనటువంటి భగవద్ధామానికి మనం చేరుకోగలుగుతాం. మీకు ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను. ఇంట్లోంచి పిల్లవాడు తప్పోయాడు అనుకోండి, ఏం చేస్తారండి? పోతే పోతాళ్ళు, ఇంకా 2 పిల్లలు ఉన్నారు మనకు, ఒకటి పోతే ఇంకా 2 ఉన్నారు అనుకుంటామా? ఎందుకు అలా అనుకోరు? మీరు చెప్పండి. మీరు పిల్లల కన్నా వాళ్ళు మీరు, నాకు తెలుసు. దగ్గరికి పెట్టుకోవాలి. ప్రేమ అంటే ఏంటో తెలుసా? వాటిని అట్లా వదిలేయడమే ప్రేమ. నిజమైన ప్రేమ ఏమిటి అంటే వదిలేయడం అన్నమాట. వాళ్ళ పట్ల ఉన్నటువంటి ప్రేమ కారణంగా మనం వాడిని ఎతికేదానికి ప్రయత్నం చేస్తాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం, పేపర్లో వేపిస్తాం, మళ్ళీ స్వయంగా మనమే వెళ్ళి వెతుకుతాం. అవునా కదా? ఇన్ని మనం ఎందుకు చేస్తున్నామంటే మన పిల్లవాడు మనకు దొరకాలి. మనకి ఇంకా 2 పిల్లలు ఉన్నారండి, ఆ 2తో మనం సంతోషించవచ్చు. కానీ మనం వాళ్ళతో సంతోషించడం లే, నాకు ఆ పిల్లవాడు కూడా కావాలి అని వారి పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ కారణంగా మనం ఇవన్నీ చేస్తూ వస్తున్నాం. మనం ఇక్కడ ఎంతమంది ఉన్నాం? ఒక 100 మంది ఉన్నాం. మనం 100 మంది తప్పి ఇక్కడ వచ్చినాం. మన తండ్రికి ఎంత ఆందోళనగా ఉంటుంది, ఎప్పుడైనా ఆలోచించారా? మనందరం ఒక తండ్రి బిడ్డలమని మీకు తెలుసా? పోనీ తెలుసా తెలీదా? తెలుసుకోండి. మనకందరికీ ఒకరే తండ్రి. కానీ మీరు దాన్ని అంగీకరించరు. మేము వేరే క్యాస్ట్, మీరు వేరే క్యాస్ట్, మీరు వేరే మేము వేరే, ఒకటేనా ఎలా అంటారయ్యా మీరు అని మనం వాదిస్తున్నాం. కానీ మీరు వాదించకపోయినా నిజానికి మనకందరికీ ఒకే తండ్రే ఉండేది. ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, హిందువు కానీ, బౌద్ధుడు కానీ, ఇంకా ఏ మతస్థుడైనా కావచ్చు, అందరికీ కూడా ఒకే తండ్రి. ఆయనే దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, నేనే పితను. ఇంకెవరు ఆ విషయాన్ని చెప్పలేదు, నేనే పితను అన్న విషయం. ఏ పురాణంలో కూడా ఆ విషయాన్ని చెప్పలేదు. నేనే పితను అన్న విషయం కేవలం దేవాది దేవుడైనటువంటి ఉండాలన్నమాట. నేనే పితను అన్న విషయం కృష్ణుడు ఒక్కడే చెప్తున్నాడు. మనకు నిజమైనటువంటి తండ్రి, నిజమైనటువంటి పిత కృష్ణ మాత, కృష్ణ పిత, కృష్ణ కృష్ణ రే సంసార కోరి చరిహాన భక్తులు ఠాకూర్ మహారాజు ఎక్కడ గానం చేస్తున్నారు. కృష్ణ మాత, కృష్ణ పిత, కృష్ణ ధన ప్రాణ్, కృష్ణ రే సంసార కోరి చరి అనచార్. నాకు కృష్ణుడే మాత, కృష్ణుడే పిత, కృష్ణుడే సంపద. ఇది ఎవరైతే మనం తెలుసుకుంటామో ఈ భౌతిక జగత్తులో మనం ఆనందంగా ఉండగలుగుతాం. అందుకనే ఈ భౌతిక జగత్తు కేవలం ఒక బందీ, ఒక జైల్, శిక్షణా కేంద్రం. ఒక నేరస్తునికి శిక్ష వేస్తే అక్కడ శిక్షణ పొందేదన్నమాట. ఏ నేరస్తుడైతే తన తప్పును తెలుసుకొని తన తప్పును చక్కదిద్దుకొని అతను బయటపడతాడో అతను భగవంతుణ్ణి చేరుకుంటాడు. అంటే
పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తిని పోలీసులు జైల్లో పెడతారు. తన తప్పు తెలుసుకొని తన చక్కబెట్టుకుని ఒక మంచి పద్ధతి కలిగి ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఆ నేరస్తుని వదిలిపెట్టేస్తారు అన్నమాట. అలానే మనందరం కూడా నేరస్తులమే, మనందరం కూడా జైల్లోనే ఉన్నాం, బయట ఏమి ఎవరు లేదు. తెలుసా మీకు జైల్లో ఉన్నామన్న విషయం అన్నా తెలుసా? తెలీదా? మనం ఎన్నిటి చేత బంధించబడి ఉన్నామో తెలుసా? ఎన్నోది పాయింట్ ఇక్కడ అది ఏది మనం ఏం చెప్తున్నాం? మనం ఈ భౌతిక జగత్తులో మనం బంధించి ఉన్నాం. ఎన్నిటి చేత అంటే గుణాల చేత, 6 రకాలైనటువంటి శత్రువుల చేత, మళ్ళీ ఎన్ని ఇంద్రియాలు? 11 ఇంద్రియాల చేత మనం బందీ అయి ఉన్నాం. ఇక్కడ మనం గుణాల చేత ప్రేరేపింపబడుతున్నాం. మనం స్వతంత్రంగా ఏంటి? ఒకసారి రజోగుణం, ఒకసారి తమగుణం, ఒకసారి తత్వగుణంలో మనం ప్రేరేపింపబడుతూ ఉన్నాం. శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రమాయ రాధా మాధవ మనం ఈ విధంగా బంధించబడుతున్నాం. భగవంతుడు నిత్యుడు, ఆత్మ కూడా నిత్యమైనటువంటిదే, నిత్యం, శాశ్వతం, పురాణం. భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్తాడు కదా, ఆత్మ అగ్ని చే దహింపబడదు, వాయువు చేత సోహింపబడదు, నీటి చే తలపబడదు. ఈ విధంగా ఆత్మ కూడా శాశ్వతమైనటువంటిది. కానీ ఈ ఆత్మ ఈ భౌతిక శరీరాన్ని తీసుకున్నప్పుడు మాత్రం ఈ గుణాలకన్నిటికీ మాయకు లోనై ఉంటుంది. ఈ కారణంగా మనం ఈ భౌతిక జగత్తులో మనం పదే పదే జన్మను తీసుకుంటూ ఉన్నాం. ఈ రకంగానే ఈ భౌతిక జగత్తులో మనం అనేక సార్లు, అనేక పర్యాయాలు మనం జన్మను పొందుతున్నాం. ఒక్కసారి కాదండి మనం ఇక్కడికి వచ్చిండేది. ఒక్కసారి వస్తే మన వాసనలు వేరేగా ఉంటాయి. మనం కొన్ని కోట్ల సార్లు వచ్చాం, మన వాసనలు అందుకనే పోవడం లేదు. అందుకని చూడండి, ఎంత ఉపదేశాలు చేసినప్పటికీ కూడా మన వాసనలు మాత్రం తొలగవు. మనం దాన్ని మళ్ళీ ఎట్లా కన్విజన్ చేసుకొని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలనే ప్రయత్నంలో మనం తీవ్రతగా ఉంటామే, కానీ ఇదే ప్రయత్నాన్ని మార్చుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయం. ఇదే జీవుడికి ఉన్నటువంటి తనకు స్వతంత్రంగా ఉండాలన్న కోరిక. జీవుడు అసలు స్వతంత్రంగా ఉండాలన్న కోరికను మాత్రం మార్చుకోడు. ఈ కారణంగానే ఈ భౌతిక జగత్తులోకి మనం పదే 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 రావడం జరుగుతుంది. కానీ భగవంతుడు ఎప్పుడు మనల్ని వదిలేయడం లేదు. ఆయన మనతో పాటే ఈ భౌతిక జగత్తుకు ఆయన వస్తున్నాడు. ఆయన కూడా మనతో పాటే నివసిస్తూ ఉన్నాడు. చూడండి, భగవంతుడు ఎన్ని విధాలుగా ఈ భౌతిక జగత్తు మొట్టమొదటిసారిగా ఎలా సృష్టి అనేది ఏ విధంగా ప్రారంభం అవుతుంది అంటే, శ్రీకృష్ణ భగవాను నుంచి మొట్టమొదటిసారిగా కారుణోదయశాయి విష్ణువుగా ఆవిర్భావం జరుగుతుంది. ఆ కారుణోదయశాయి విష్ణువు నుంచే గర్భోదకశాయి విష్ణువు జన్మిస్తాడు. ఆ గర్భోదకశాయి విష్ణువు నుంచే నాభి కమలము నుంచి బ్రహ్మ ఆవిర్భవిస్తాడు. బ్రహ్మ ఈ జగత్తునంతటినీ కూడా సృష్టి చేస్తాడు. అంటే మీకు అంతే, ఇది షార్ట్కట్లో చెప్తున్నాను. దానిపైన ఒక వీడియో తయారు చేస్తున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఆ వీడియోతో సహా మీకు చూపిస్తాను. మీకు చక్కగా అర్థమవుతుంది. అప్పుడు దీనిపైన ఇంకా ఎక్కువగా మీకు వివరణగా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను అవన్నీ మీకు చెప్పేసినప్పటికీ కూడా మళ్ళీ మీరు ఏం చెప్పానబ్బా అనుకుంటారనమాట. సో కాబట్టి భగవంతుని మొట్టమొదటి అవతారాలే పురుష అవతారాలు అని చెప్తారు. ఈ పురుష అవతారాలు 3 భగవంతుని నుంచి. భగవంతునికి అసంఖ్యాకమైనటువంటి ఎన్నో అవతారాలు చేస్తారు భగవంతుడు. కానీ మొట్టమొదటిసారిగా తన తీసుకున్నటువంటి అవతారం పురుష అవతారం.
ఈ పురుష అవతారమే కారణోదయశాయ విష్ణువు, గర్భోదయశాయ విష్ణువు, శిరోదయశాయ విష్ణువు 3 పురుష అవతారాలుగా భగవంతుడు విస్తరణ అవుతాడు. ఈ యొక్క గర్భోదయశాయ విష్ణువు నుంచి బ్రహ్మ ఎప్పుడైతే ఆవిర్భవించాడో ఆ బ్రహ్మ నుంచి ఈ యావత్తు సృష్టి, దేవతలు, మానవులు, వృక్షములు, తర్వాత క్రిములు, కీటకాలు, సమస్త ప్రాణకోటి అన్నీ కూడా సృష్టించబడతాయి. ఇవి సృష్టించబడిన తర్వాత శిరోదయశాయి విష్ణువు ప్రతి ఒక్క హృదయంలోకి ప్రవేశిస్తాడు. ప్రతి ఒక్క ప్రాణకోటిలోకి ఆయన ప్రవేశిస్తాడు. ఇప్పుడు మన అందరి హృదయంలో ఆయన ఉన్నాడు. తెలుసా మీకు ఆ విషయం? ఎంతమందికి తెలుసండి ఆయన మన హృదయంలో ఉన్నాడన్న విషయం? శిరోదయశాయి విష్ణువు మన హృదయంలో ఆయన ప్రవేశించిన తర్వాతనే మనకు చలనం అనేది జరుగుతుంది, పరివర్తన జరుగుతుంది, ఆలోచన జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆయన మన హృదయంలోకి ప్రవేశించినప్పుడే మనకి ఇవన్నీ జరుగుతుంది. జీవం అనేది అప్పుడే పోసుకుంటుంది. ఆత్మలను ఎవరు సృష్టించారంటే బ్రహ్మదేవుడు ఆత్మను సృష్టించలేదు. భగవంతుడు, కృష్ణుడు, దేవాది దేవుడైనటువంటి భగవంతుడు ఈ ఆత్మలన్నిటి, అసంఖ్యాకమైనటువంటి ఆత్మలన్నిటినీ కూడా ఆయన తయారు చేశాడు. ఆ ఆత్మలకు కర్మానుసారంగా బ్రహ్మ శరీరాలను తయారు చేశాడు. ఆయన ఇంజనీర్ అని చెప్పచ్చు మన భాషలో, మన పరిమాణ భాషలో ఆయన ఇంజనీర్ అనమాట. సివిల్ ఇంజనీర్. మనుషుల ఇంజనీర్ ఏమంటారు? మెయిన్ ఇంజనీరా? ఆయన ఇంజనీర్ అనమాట బ్రహ్మ. మనకు ఈ శరీరాలను, ఈ విధంగా రూపాలను మనకు తయారు చేసి ఇచ్చింది బ్రహ్మ. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇవన్నీ కూడా మన యొక్క కోరికను అనుగుణంగానే శరీరం అనేది ఇవ్వడం జరుగుతుంది. మనమేమనుకుంటాం తెలుసా? మాట్లాడుతానే ఏమంటామంటే భగవంతుడే ఈ శరీరం ఇచ్చాడు, నాకు ఇటువంటి జీవితాన్ని నాకు ఇచ్చాడు, వాళ్ళకు చూడు మంచి జీవితం ఇచ్చాడు, నాకు చూడు ఎలాంటి జీవితం ఇచ్చాడు. మనం పోల్స్తాం కదా చాలాసార్లు. మనం ఇది స్వభావం మనకు బాగా వెన్నతో పెట్టిన విద్యగా ఉంటుంది. ఇది పోలుస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి ఇది మనం ఎంచుకున్నది, భగవంతుడు ఇచ్చింది కాదు. భగవంతుడు కేవలం ఆత్మను మాత్రమే తయారు చేశాడు. దానికి అనుగుణమైనటువంటి శరీరాన్ని బ్రహ్మ ఇచ్చేశాడు. దాని యొక్క కర్మానుసారంగా, తన యొక్క గుణానురీత్యా, తన యొక్క స్వభావరీత్యా, తనకు పూర్వజన్మ కర్మ వాసనగా అతను మళ్ళీ ఆ శరీరంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు జీవులు యథావిధిగా భగవంతుని యొక్క నాభి కమలములో నుంచి ఏర్పడుతున్నారు, బయటకు వస్తున్నారు. మళ్ళీ ఈ సృష్టి అంతా కూడా అంతమైపోయినప్పుడు మళ్ళీ ఈ జీవులన్నీ కూడా భగవంతుని యొక్క నాభి కమలంలోకే ప్రవేశిస్తాయి, ఆయన యొక్క హృదయంలోకి ప్రవేశిస్తాయి. మనం ఈ సృష్టి అంతమైపోయినప్పుడు ఎక్కడుంటాం అనంటే భగవంతుని యొక్క హృదయంలో ఉంటాం. ఈ విషయం అన్నా తెలుసా మనకు? మనం భగవంతుని యొక్క హృదయంలో ఉంటాం, ఆయన హృదయంలోకి ప్రవేశిస్తాం. మళ్ళీ సృష్టి ప్రారంభమయ్యే వరకు కూడా మనం భగవంతునిలోనే ఉంటాం అన్నమాట. తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు వారి యొక్క కర్మానుసారంగా వారికి శరీరాలను భగవంతుడు ఇచ్చేస్తూ ఉంటాడు. వారికి శరీరాలను ఇచ్చేసి వారి కర్మలను ప్రకారంగా వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కేవలం భగవంతుడు చేసేది ఒక్కటే, మనల్ని పోషణ చేస్తున్నాడు. శిరోదయశాయి విష్ణువు మనల్ని రక్షణ చేస్తున్నాడు. అంటే మనకు ఆహారము సమస్తాన్ని సమకూరుస్తున్నది శిరోదయశాయి విష్ణువు. అంటే పాల సముద్రంలో మీరు సినిమాలు చూస్తారు కదా, పాల సముద్రంలో విష్ణువు ఇలా కొనుక్కొని ఉంటే అన్ని తలుపులు డింగ్ 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 అని తెరుచుకుంటాయి. ఆ విధంగా శిరోదయశాయి విష్ణువు ఆ పాల సముద్రంలో పవలించి ఉన్నటువంటి ఆ భగవంతుడే మనలందరినీ కూడా పోషిస్తాడు. మరొక భగవంతుడు మన హృదయంలో ఉంటాడు. మన హృదయంలోనే కాదు, సమస్త ప్రాణకోటి హృదయంలో కూడా ఆయన విరజామానుడై ఉంటాడు. అందుకని ఏ ప్రాణికి కూడా మనం హాని చేయగలం, ఏ ప్రాణిని కూడా మనం దుఃఖింపచేసే అధికారం మనకు లేదన్నమాట. ఇది బ్యాటరీ అయిపోయినట్లు.
అందువల్ల మనం ఎవరిని దుఃఖించకూడదు. అన్నిట్లో కూడా, చెట్లో కూడా భగవంతుడు ప్రవేశిస్తాడు. ఒక రాతిలో కూడా భగవంతుడు ప్రవేశిస్తాడు. ప్రతి ఒక్క చిన్న చిన్న దోమలో కూడా భగవంతుడు ప్రవేశిస్తాడు. ఈ విధంగానే ఈ భౌతిక జగత్తు అంతా కూడా ఏర్పాటు జరిగిందనమాట. ఇప్పుడు అర్థమైందా మీకు ఈ భౌతిక జగత్తు ఎలా అనేది? మీకు ఒక చిన్న షార్ట్కట్లో చెప్పాను ఈ విషయాలన్నింటినీ కూడా, చిన్న విషయంలో. కాబట్టి మన అందరం కూడా అర్థం చేసుకోవాలి, మనకందరికీ కూడా నిజమైనటువంటి పోషకుడు, నిజమైనటువంటి రక్షకుడు, నిజమైనటువంటి ప్రభు మనకు ఆ దేవాతి దేవుడైనటువంటి కృష్ణుడు. మనం ఎల్లప్పుడూ కూడా మనం రక్షించేది, మన పోషణ చేసేది కూడా ఆయన. మళ్ళీ ఈ సృష్టిని అంతటిని కూడా అంతము అందించేది మాత్రం మహాదేవుడు, ఆయన యొక్క పాత్ర అది. సో మనం అందుకనే భగవంతునికి 5 రకాల అవతారాలు ఉంటాయి. ఇప్పుడు మనం పురుష అవతారాల గురించి చెప్పుకున్నాం. ఈ పురుష అవతారాల నుంచే ఈ భౌతిక జగత్తు అంతా కూడా ఏర్పాటయ్యింది. గర్భోదయ సాయి విష్ణువు నుంచి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ యావత్ సృష్టిని తయారు చేశాడు. ఇది ఈ భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి ఒక అవగాహనకు చేసుకోవడం కోసం మీకు ఒక విషయం అన్నమాట. ఇది మీకు అర్థమైంది కదా, ఈ భౌతిక జగత్తు ఈ విధంగా సృష్టించబడింది భగవంతుని చేత. ఇది భగవంతుని యొక్క పురుష అవతారాలు అని అంటారు వీటిని. సో భగవంతుని యొక్క పురుష అవతారాలు, మన్వంతర అవతారాలు కూడా ఉన్నాయి. ప్రతి మన్వంతరంలో ఆ భగవంతుడు ఒక మనువుగా ఆయన జన్మిస్తూ ఉంటాడు. బ్రహ్మకు ఒక రోజు సమయంలో 72 మంది మనువులు వస్తారు. 72 మంది మనువులు అంటే దాదాపు కొన్ని లక్షల సంవత్సరాలు ఆయుష్ పరిమాణం. ఒక రోజు 2 రోజులు కాదు. ఒక ఇంద్రుడు వచ్చి ఒక బ్రహ్మ సమయం, దాదాపుగా ఒక మనువు సమయం, ఒక ఇంద్రుడు ఈ మనల్ని పరిపాలిస్తూ ఉంటాడు. అవన్నీ పోస్టులు అన్నమాట. వాళ్ళందరూ దేవతలు. మీరు కూడా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఇంద్రుడు అవ్వచ్చు. మీరు ఇక్కడ ఏదో ముఖ్యమంత్రి అవ్వాలి, అది అవ్వాలి అని ప్రయత్నం చేస్తారు. ఇంద్రుడు అవ్వాలని ప్రయత్నం చేయొచ్చు కదా. అది కూడా పోస్టేనయ్యా, అది కూడా పోస్టే. చూడండి, మొత్తం ముల్లోకాలకు ఆధిపత్యం చేయొచ్చు. మనం ఇక్కడ ఏదో ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యాను అనుకో, ఆంధ్రప్రదేశ్కే మనం ఈ రాష్ట్రానికి మాత్రమే ముఖ్యమంత్రి. అది కూడా 5 సంవత్సరాలే. కానీ అక్కడ ముఖ్యమంత్రి అయితే కానీ లక్షల సంవత్సరాలు ఉండొచ్చు. అట్లా ఒక మనువు సమయం వచ్చేసరికి ఒక ఇంద్రుడు ఒక ఇంద్రుడు ఉంటాడు. అట్లా వరుణుడు, అట్లానే అగ్ని, అట్లానే వాయువు, ఈ విధంగా అనేక మంది దేవతలు. వీళ్ళందరూ కూడా పోస్టులే. బ్రహ్మ కూడా పోస్టే. బ్రహ్మ కూడా దేవుడు కాదు, బ్రహ్మ కూడా పోస్టే. దేవాతి దేవుడు అంటే భగవంతుడు ఒక్కడే, కృష్ణుడు, నారాయణుడు లేదా విష్ణువు. గర్భోదశాయి విష్ణువు కావచ్చు, శిరోదశాయి విష్ణువు కావచ్చు, కారణోదశాయి విష్ణువు కావచ్చు, వాళ్ళు సాక్షాత్తు భగవంతులే. అలానే మహాదేవుడు కూడా అలానే ఉంటాడు, ఆయన మారడు. మళ్ళీ అలానే దేవాతి దేవుడైనటువంటి కృష్ణుడు కూడా మారడు. మిగిలినవన్నీ కూడా పోస్టులే. మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోస్టులే. ఇవే మన్వంతర అవతారాలు అని చెప్పి అవుతారు. భగవంతుడికి మరొక అవతారం పురుష అవతారం, మన్వంత అవతారం, లీలా అవతారం. భగవంతునికి లీలా అవతారాలు ఉన్నాయి. రాముడు, నృసింహుడు, వామనుడు, మోహిని, ఇలా చెప్పుకుంటే చాలా అవతారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా లీలా అవతారాలు. ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి లీలలు అన్నమాట. ఇవి భగవంతుని యొక్క లీలా అవతారాలు. ఇప్పుడు 3 అవతారాలు చెప్పుకున్నామా? పురుష అవతారం, మన్వంత అవతారం, లీలా అవతారం, శక్తావిషయ అవతారం. ఈ శక్తావిషయ అవతారం వ్యాసుల వారు, పరశురామ ప్రభు, నారద ముని, వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క శక్తావిషయ అవతారాలు. ఇలాగ ఇంకా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా భగవంతుని చేత శక్తిని పొందినటువంటి వాళ్ళు.
వాళ్ళు భగవంతుని చేత శక్తిని పొందినటువంటి ఒక అవతారం అన్నమాట. వాళ్ళు కూడా పోస్ట్లే, కొంచెం మంచి పోస్ట్ అనమాట. వాళ్ళవి కూడా పోస్టే, శక్తావశయ అవతారం. తర్వాత భగవంతుని గుణావతారం. భగవంతునికి గుణావతారం 3 గుణావతారాలు ఉంటాయి భగవంతుని. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం మహావిష్ణువు, రజోగుణం బ్రహ్మ, తమోగుణం మహాదేవుడు. ఈ యొక్క 3 గుణావతారాలు. ఇప్పుడు 5 సరిపోయినాయా? సో ఈ విధంగా ఈ 5 నుంచే యావత్ ఈ యొక్క జగత్తులో భగవంతుడు అద్భుత లీలలను ప్రదర్శిస్తూ ఉంటాడు. ఈ సృష్టి అంతా కూడా ఆ విధంగానే జరుగుతుంటుంది. భగవంతుడు ఈ సృష్టి చేయడమే కాకుండా ఈ సృష్టిలో కూడా ఆయన అద్భుత లీలలను సృష్టిస్తూ వస్తాడు. కారణం ఏమిటి అంటే బద్ధ జీవులను ఉద్ధరించే నిమిత్తమే ఆయన ఈ భౌతిక జగత్తుకు రావడం జరుగుతుంది. ఆచార్యులు అదే చెప్తున్నారనమాట. భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు అంటే బద్ధ జీవులను ఉద్ధరించే నిమిత్తం. మీకు మొదట్లోనే చెప్పాను, మీ పిల్లవాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారనుకోండి, మీరేం చేస్తారు? పేపర్లు వేపిస్తారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, స్వయంగా మీరే వెళ్ళి ఎతుకుతారనమాట. మనం కూడా తప్పైన వాళ్ళమే, మనమేమి ఇక. అందుకని భగవంతుడే స్వయంగా ఆయన అనేక అవతారాలతో ఈ భౌతిక జగత్తులోకి వచ్చి ఆయన మనకు గుర్తు చేస్తున్నాడు అనమాట. మనము మర్చిపోయినటువంటి మన నిజ స్వరూపాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. అరే, నీకు ఎంతో ఆస్తి సంపదలన్నీ వైకుంఠంలో ఉన్నాయి, ఇక్కడ ఎందుకురా ఉద్యోగాలు తద్యోగాలు చేసి కష్టపడతారు, మీరు అందరూ నా దగ్గరకు వచ్చేయండి అని భగవంతుడు పిలుస్తున్నాడు. మనమేమంటున్నాం? నేను రాను, ఇక్కడే కష్టపడతా, ఇక్కడే ఉద్యోగం సంపాదిస్తా, ఇక్కడే భవంతిని నిర్మిస్తా, ఇక్కడే పెళ్లి చేసుకుంటా, ఇక్కడే పిల్లలు కంటా. అరే బాబు, నువ్వు ఇక్కడ ఎన్ని చేసినా మళ్ళీ అన్ని వదిలేయాల్సిందే, నువ్వు రా అని అంటున్నప్పటికీ కూడా మనం నేను ఇక్కడే ఉంటా. అందుకని ఈ భౌతిక జగత్తును జైలు అన్నాను. ఈ భౌతిక జగత్తును జైలు అని ఎందుకు పిలుస్తున్నారు అంటే ఇది దుర్గాదేవి యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది. మనందరం కూడా మాయకు లోనై ఉంటాం. ఈ భౌతిక జగత్తులో ఒకసారి ఇంద్రుడు కూడా వచ్చాడు. ఒక మన్మంత్రంలో ఆ మనవు పేరు నాకు గుర్తు రాలేదు టక్కుమని. ఆ మన్మంత్రంలో ఇంద్రుడు ఇక్కడికి వచ్చేసాడు అనమాట. ఆ సమయంలో వేరే మనవులు ఎవరు లేరు ఇంద్రుడిగా కూర్చోడానికి. అప్పుడు సాక్షాత్తు మహావిష్ణువే వెళ్ళి ఇంద్రుడిగా కూర్చున్నారు. అసలు ఇంద్రుడు ఏం చేస్తున్నాడో తెలుసా? భూలోకముకు వచ్చినాడు, పంది అయిపోయినాడు. చక్కగా మరొక పందిని పెళ్లి చేసుకున్నాడు. చక్కగా ముద్దు పంది పిల్లలను కన్నాడు. ఒక 2 డజన్లు పిల్లలను కన్నాడు. చక్కగా వేడి హల్వా తింటూ, చల్లటి సుగంధ పరిమళాలను ఇచ్చే జ్యూసులు తాగుతూ ఆయన హాయిగా ఆ పన్నీరు జలాలలో విహరిస్తూ ఉన్నాడు అనమాట. ఇంద్రుడు భార్య, ఇంద్రుడు పిల్లలు. సో బ్రహ్మదేవుడు వచ్చాడు అనమాట. బ్రహ్మదేవుడు వచ్చి, ఇంద్ర ఏంటి పరిస్థితి, నేను నిన్ను తీసుకెళ్ళిపోతాను, నువ్వు వచ్చేవయ్యా, అక్కడ ఇంద్రుడు లేరు అని చెప్పినప్పుడు కూడా, చూడు నా భార్య పంది ఎంత ముద్దుగా ఉందో, అంత అందమైన నా భార్య పందిని వదిలేసి రమ్మంటారా మహాస్వామి? ఎలా రమ్మంటావు? చూడు నా చిన్న ముద్దు పంది పిల్లలు ఎంత ముద్దు వస్తున్నాయో, చూడగానే కౌగిలించుకొని 2 ముద్దులు పెట్టుకోవాలనుకుంటూ అంటాను. అలాంటి నా ముద్దు పిల్లలను వదిలేసేసి రమ్మంటావా? అస్సలు నేను రానంటే రాను. చూడండి, ఈ భౌతిక జగత్తు అనేది ఎంత మోహానికి మాయకు లోని చేస్తుందో మనం ఈ కథ ద్వారా తెలుసుకోవాలి. నాకు ఆ మనవు పేరు గుర్తు రాలేదు. ఆ మన్మంత్రంలో ఈ లీల జరిగింది. ఇది శ్రీమద్ భాగవతంలో ఆచార్యులు మనకు తెలియజేస్తున్నారు. చూడండి ఎంత ఈ భౌతిక జగత్తు భగవంతుడు ఎందుకు సృష్టించాడు అంటే మనం భగవంతుణ్ణి కాదనుకొని వచ్చేసినాం. మనం అందరం కూడా భగవంతుణ్ణి వద్దనుకొని స్వతంత్రంగా వ్యవహరించాలని వచ్చాం. కొన్నిసార్లు కొంతమంది పిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటారు. నేనేంటో చూపిస్తా,
నా ప్రతాపం ఏంటో చూపిస్తా, నా టాలెంట్ ఏంటో నిరూపించి చూపిస్తా. నన్ను అవమానిస్తావా, చూడు నా యొక్క ప్రతాపం ఎట్లా ఉంటుందో చూపిస్తా. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఏం చేసేది ఏమి లేదు, మళ్ళీ ఇంటికి వస్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ విధంగా మనం కూడా ఛాలెంజ్ చేసుకొని బయటకు వచ్చేసినాం అనమాట ఇంట్లో నుంచి. చూడు, భగవంతుడి పైన ఛాలెంజ్ చేసినాం. నువ్వేనా భగవంతుడివి? నేను భగవంతుడిని అవ్వలేనా? చూడు, నేను ఎలా భగవంతుడిని అయ్యి చూపిస్తానో అని మనం ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నాం తెలుసా? భగవంతుడు అవ్వడానికి భార్య పైన పెత్తనం, తల్లిదండ్రులు వృద్ధులు అయిపోతే వాళ్ళపైన పెత్తనం, పిల్లలపైన పెత్తనం, ఇరుగు పొరుగు వారి మీద పెత్తనం, కాస్త మంచి ఉద్యోగం ఉంటే కింద ఉన్న వారి పైన పెత్తనం, ఏదో ఊరికి పంచాయతీగా ప్రెసిడెంట్ అయితే ఆ గ్రామానికి పెత్తనం, లేదా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం పైన పెత్తనం, లేదా దేశానికి నాయకుడు అయితే ఆ దేశం పైన పెత్తనం. అంతేనండి, ఇదేనా మనం చూస్తున్నది? భోక్తారాం జగద తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జగతమం శాంతి ముక్తిదేవ్. నిజమైనటువంటి భోక్త ఎవరు అనేది మనం ఇప్పటి వరకు తెలుసుకోవడం లేదు. నిజమైనటువంటి భోక్త భగవంతుడు, దేవాది దేవుడు. ఈ విషయాన్ని మనందరం గ్రహించిన రోజు ఈ భౌతిక జగత్తులో మనం ఆనందాన్ని పొందగలుగుతాం. లేకపోతే ఈ భౌతిక జగత్తులో మనం భోక్తలం అని అనుకున్నంత వరకు కేవలం దుఃఖం మాత్రమే, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఈ భౌతిక జగత్తు యొక్క స్థితిగతులే ఆ విధంగా ఉంటాయి. అందుకని ఈ భౌతిక జగత్తును చాలామంది మాయావాదులైనటువంటి వారు మిథ్య అని చెప్తుంటారు. బ్రహ్మనిత్యం జగత్ మిథ్య అనే ఒక పదాన్ని వాడుతూ ఉంటారు. కానీ వైష్ణవ ఆచారులు ఆ విషయాన్ని ఖండిస్తారనమాట. ఎందుకు ఖండిస్తారంటే, ఇది మిథ్య ఎలా అవుతుంది? ఈ భౌతిక జగత్తులో మిథ్య అనేది కాదు. ఎందుకంటే ఇక్కడ జీవుడు ఉన్నాడు, తన జీవితాన్ని గడుపుతున్నాడు, తన ఒక ప్రయత్నం అనేది చేస్తున్నాడు, తన యొక్క ఆధిపత్యాన్ని కూడా చేస్తున్నాడు. ఈ భౌతిక జగత్తులో ఇవన్నీ కూడా సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, భౌతిక ప్రకృతి ఉంది, ఈ జగత్తు అంతా కూడా కనిపిస్తుంది. మిథ్య ఎట్లా అవుతుంది? మనం మామిడి పండు తింటున్నామా? మామిడి చెట్లోంచి తీసుకొని. మిథ్య అయితే తినకూడదు కదండి, మాయమైపోవాలి కదా. మిథ్య అంటే లేనిది ఉన్నట్లు చూపించడం అనమాట. వాస్తవానికి దాని అర్థం ఏంటంటే మాయ ఉన్నది లేనట్లు చూపిస్తుంది. వాస్తవానికి ఇది మాయ. అందుకని భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడంటే, దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పాడు. దానికి మరొక అర్థంగా దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పాడు. ఇది దుఃఖాలయం అంటే ఈ భౌతిక జగత్తు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ దుఃఖం లభిస్తుంది మీకు. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాడు అనమాట. ఇది మిథ్య కాదు, ఇక్కడ దుఃఖము మాత్రమే ఉంటుంది. ఇది అశాశ్వతం కాదు, అసత్యం కాదు, అశాశ్వతం. అంటే ఇక్కడ ఉండేటివన్నీ కూడా మనకు శాశ్వతంగా ఏమి లభించవు, అంటే మారిపోతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల వీటిని అశాశ్వతం అనే పదాన్ని మన ఆచార్యులు మనకు తెలియజేస్తున్నారన్నమాట. అంటే ఇప్పుడున్నవి కొద్ది నిమిషాలలో మాయమైపోవచ్చు. ఇప్పుడు ధనవంతుడుగా ఉండొచ్చు, తర్వాత పేదవాడు అయిపోవచ్చు. పేదవాడు ధనవంతుడుగా మారిపోవచ్చు, మంచిగా ఉన్నవాడు అవిటివాడుగా మారిపోవచ్చు. ఇక్కడ ఏంటివంటే ఇక్కడ ఉండేటివన్నీ కూడా కొంతకాలమే, కొంతవరకే మనకు ఉంటాయి, పర్మనెంట్గా ఉండవు. ఉండేదైతే ఉంటాయి కానీ పర్మనెంట్ కాదు మనకు. ఈ సత్యాన్ని మన అందరం కూడా అవగాహన చేసుకోవాలి. అందుకని ఇక్కడ దుఃఖం ఏదైనా మనకు శాశ్వతంగా ఉంటేనే మనకు ఆనందం కలుగుతుంది. నిజమా అబద్ధమా? మన దగ్గర ఒక 10 లక్షలు ఉందనుకోండి, ఆ 10 లక్షలు ఖర్చు అవ్వకుండా మనకు కావాల్సినవన్నీ వచ్చేస్తున్నాయి అనుకో, మనకు మనసు చాలా ఆనందంతో పొంగిపోతూ పొర్లుతూ ఉంటుందన్నమాట. ఒకసారి మన జోబీలో డబ్బులు తీసి ఖర్చు పెట్టాలనుకో, డొనేషనా స్వామి, కన్స్ట్రక్షనా,
చేస్తున్నారా? ఏమైంది ఇట్లా? సామోళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట. అంతకు తప్ప ఇంకేం రావన్నమాట వాళ్ళకు. అంటే అవి తీయలేరు అనమాట, లోపల నుంచి అవి బయటికి రావు, అలానే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడే వస్తాను స్వామి, బాత్రూమ్కి వెళ్ళి బాత్రూంలోనే మాయమైపోతారు అనమాట. జోక్ కదండి, ఇది రియల్ స్టోరీ. మేము ఫేస్ 1 కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళాము అనమాట. రమ్మని చెప్పారు. సరే మేము ఇలా కడుతున్నామండి అని వాళ్ళకి అన్ని వివరాలు చెప్పి పాంప్లెట్ ఇచ్చి, మీరు కూడా ఇందులో ఒక సపోర్ట్గా చేయండి, సేవగా చేయండి, మీకు కూడా ఇందులో సేవ ఉంది, మీరు కూడా సహకరించండి ఈ సేవకు అని చెప్పి అంటే, అయ్యో ఎంత భాగ్యం స్వామి, ఎంత మాట, ఏమన్నారు, అసలు మాకు ఆ భాగ్యం దొరకడమే అదృష్టం, మీరు అంతటి భాగ్యం మాకు ఇచ్చేటప్పుడు మాకు ఆ మాత్రం మేము తీసుకోలేమా అన్నారు. వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది అనమాట, అప్ప నిజంగానే సేవ చేస్తారేమో అనుకున్నాను అనమాట. తర్వాత వస్తాం స్వామి ఇప్పుడని బాత్రూంలోకి వెళ్ళిన వాళ్ళు నిజంగా అయిందండి 10 నిమిషాలు, అరగంట, 3/4 గంట, గంట, గంటన్నర, 2 గంటలు, 2 గంటన్నర, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు బాత్రూంలోంచి రానే లేదు. చివరికి మన బాత్రూంలోకి పోలేం కదా, ఎట్లా పోతామంటే వాళ్ళ బాత్రూంలోకి మనం వెళ్ళిపోతాం. వాళ్ళ భార్య ఉంటే, మాతాజీ ఎక్కడ అంటే, ఎక్కడో ఉన్నాడు ప్రభు. నిజం, జోక్ అండి, ఇది జోక్లా ఉందన్నమాట. ఆశ్చర్యపోయినామన్నమాట, మనం అస్సలు కనపడలేదు ఆయన. ఎప్పుడైనా ఎదురైతే ఎక్కడ హరే కృష్ణ చెప్తే మళ్ళీ ఏమన్నా వాళ్ళు గుర్తు చేస్తారేమని ఇలా వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అంటే మనం ఒరిజినాలిటీ అనేది చూడండి, మనది పోతుంది అనుకుంటే ఒరిజినాలిటీ మనం చూపించాం. మనకి ఏదన్నా వస్తుంది అనుకోండి, ఒరిజినాలిటీ చూపిస్తాం. అది ఒరిజినాలిటీ కాదండి, అది డూప్లికేట్. మన చేతిలో నుంచి ఏదైతే ఇస్తామో అది ఒరిజినాలిటీ. చూడండి, భౌతిక జగత్తులో మనం ఎంత మోహానికి, ఎంత భ్రాంతికి, ఎంత మోహానికి లోనైపోయినామో చూడండి. ఎంతగా మనం దిగదారిపోతున్నాం. మనం ఎంత ధనం సంపాదించినప్పటికీ, ఎన్ని సంపాదించినప్పటికీ కూడా ఈ భౌతిక జగత్తులో మనం ఇక్కడ వదిలేసి మన అందరం వదిలి వెళ్ళిపోక తప్పదు. ఒక్క రోజున ఎవరైనా సరే అండి, ఎంత పెద్ద వ్యక్తులైనా సరే, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, సాధువులైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ప్రతి ఒక్కరు మీ భౌతిక జగత్తు నుంచి వెళ్ళిపోవాల్సిందే. కానీ మనం ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఒకటే, భగవంతుడు ఈ భౌతిక జగత్తును ఎందుకు సృష్టించాడు అనంటే ఆయన్ని చేరుకోవడం కోసం మాత్రం, ఆయన చేరుకోవడం కోసం, శిక్షణ పొందడం కోసం. అందుకని ఇది శిక్షణా కేంద్రం. ఇక్కడ మనం శిక్షణ పొందాలి. మనం రోజు మంగళహారతికి రావడం, 16 మాలు జపం చేయడం, నియమాలు పాటించడం, భగవద్గీత భాగవత శ్రవణం చేయడం, ఈ రకంగా మనం శిక్షణ పొంది భగవంతుని పట్ల మన మనసును ఆయన పాదపద్మాల వైపు అర్పించుకోవాలి. అలా మనం ఎప్పుడైతే మనం చేయగలుగుతామో, అంతిమ సమయం వచ్చినప్పుడు మనం సులభంగా భగవంతుణ్ణి స్మరించుకోగలుగుతాం. అప్పుడు భగవద్ధామమైనటువంటి గోలోక బృందావనం లేదా వైకుంఠాన్నో మనం చేరుకోగలుగుతాం. అందుకని ఈ యొక్క భౌతిక ప్రదేశం శిక్షణా కేంద్రం. మనం ఎలా భావిస్తున్నాము అంటే, ఈ భౌతిక జగత్తులోకి మనం ఎందుకు వచ్చాము అంటే సుఖాలను అనుభవించడం కోసం మాత్రమే వచ్చాము. ఇది నా ఇల్లు, ఇది నా ఆస్తి, ఈమె నా భార్య, వీరు నా పిల్లలు, వీళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ కూడా నా బంధువులు, వాళ్ళంతా ఆ లాస్ట్లో ఉండే వాళ్ళంతా నా శత్రువులు, ఈ ఫస్ట్లో ఉండే వాళ్ళంతా నా మిత్రులు. 16వ అధ్యాయం చదవండి, 1 నుంచి 7 శ్లోకాలు అదే వస్తాయి. చూడండి, మనం ఇలా భావిస్తున్నాం అనమాట. వీళ్ళు నా శత్రువులు, వాళ్ళు నా శత్రువులు, వీళ్ళు వాళ్ళు, వీళ్ళు వాళ్ళు అని చెప్పి మనం ఈ విధంగా భావిస్తున్నాం. కానీ భౌతిక జగత్తుకి వచ్చింది భగవంతుని చేరుకోవడం కోసం. భగవన్ నామం చేసి భగవంతునికి సేవ చేసుకొని ఈ భౌతిక జగత్తులో నుంచి ఏదో విధంగా మనం బయటపడడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడు ఒక్క మార్గం కాదండి,
9 మార్గాలు ఇచ్చాడు ఈ భౌతిక జగత్తు నుంచి మనం బయటపడడానికి. 9 మార్గాలండి. ఏదో ఒక మార్గం అంటే బోరు కొట్టి ఇష్టం లేకపోతే నేను చేయను అనొచ్చు. అంటే మన టేస్ట్ ఆయనకు బాగా తెలుసు, ఆయనే కదా మనల్ని సృష్టించాడు. మన టేస్ట్ బాగా తెలుసు, ఓ ఇలా అయితే వాళ్ళు ఇష్టపడరు. అందుకని 9 టేస్ట్లు 9 అదేమంటారు నవరుచులు, 9 రుచులను ఇచ్చేస్తాడనమాట భగవంతుడు. ఏంటి ఆ 9 రుచులు? శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాసరే. చూడండి భగవంతుడు మనకు ఎంతటి అవకాశం ఇస్తున్నాడు. శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాసరే, పూజన సహితన ఆత్మ నివేదన గోవింద దాసావి దాసరే. శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాసరే, పూజన సఖిజన ఆత్మ నివేదన గోవింద దాసవి దాసరే. శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాసరే, పూజన సఖిజన ఆత్మ నివేదన గోవింద దాసవి దాసరే. భజములే మన శ్రీనందనందన అభయ శరణర విందరే. భజములే మన శ్రీనందనందన అభయ శరణర విందరే. అభయ శరణర విందరే. అభయ శరణర విందరే. మనకు ఒకే ఒక అవకాశం ఉంది. ఏంటంటే ఆ అభయ శరణారనేటువంటి ఆ గోవిందుని యొక్క పాద పద్మాలను ఆశ్రయించడం. చూడండి మనకి ఇచ్చిన ఎంత గొప్ప. కేవలం ఆయన యొక్క స్మరణ చేత, ఆయన యొక్క ఆశ్రయం చేత మనం ఈ భౌతిక జగత్తు నుంచి ఉద్ధరించబడతాం. ఈ భౌతిక జగత్తు నుంచి బయటపడడమే మన ప్రధాన లక్ష్యం. ఇక్కడ మనం ఇంద్రియ సుఖాల కోసం పాకులాడకూడదు, ఇంద్రియ సుఖాల కోసం మనం పరితపించకూడదు. ఇక్కడ ఇంద్రియ సుఖాల కోసం మనం ఎంత పరితపించినప్పటికీ కూడా అవేమి తీరేటివి కాదు. ఇప్పుడు ఈ జన్మ అంతా మీరు ఇంద్రియ సుఖాలు అనుభవించినా మళ్ళీ అదే ఇంద్రియ సుఖాలను తర్వాత జన్మలో కూడా మనం కోరుకుంటూ ఉంటాం. మనకి ఇప్పుడు ఇంద్రియ సుఖాలు కోరిక ఉన్నాయి కదా, అవన్నీ ఈ రోజు వచ్చినవి కాదు, ఇంతకు ముందు కూడా మనం చాలా అనుభవించాం. అందుకనే మనం ఏం చేస్తామంటే పులిని చూసినాక వాతలు పెట్టుకున్నట్లు ఎవరినో చూసి మనం కూడా వాతలు పెట్టుకుంటూ ఉంటాం. అవి మనకు ఉన్నటువంటి వాసనలే, కొత్త వాసనలే కాదు, అవి పాతవి అనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ వాసనలు. ఇవన్నీ మనకు ముందటి నుంచే బాగా నిండిపోయి ఉన్నాయి. వీటి నుంచి మనం బయటపడాలి, వీటి నుంచి మనం విముక్తులం అవ్వాలి. ఒకే ఒకటి, ఆ భగవంతుని యొక్క హరినామాన్ని కీర్తించడం. హరినామ హరినామమేవ కేవలం కలో నాస్తేవ నాస్తేవ గతిరందిద. కేవలం హరినామము తప్ప, హరినామం తప్ప వేరే మార్గం లేదు, లేదు, మమ్మాటికి లేనే లేదు. కేవలం హరినామం ఒక్కటే మనల్ని ఈ భౌతిక జగత్తు నుంచి భగవంతుని దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఇంతకన్నా ఎంతో కృపమైనటువంటి అవకాశం, దయ కలిగినటువంటి అవకాశం, సులభమైనటువంటి అవకాశం ఇంకా ఏ యుగంలోనూ ఏ జీవుడికి ఇలాంటి అవకాశం లభించలేదు. కేవలం కలియుగంలో మనకు మాత్రమే ఈ యొక్క అవకాశాన్ని భగవంతుడు మనకి ఇచ్చేశాడు. మన స్వభావం తెలుసు, మనకు అన్ని షార్ట్ కట్ కావాలి. మనకు షార్ట్ కట్ అయితేనే మనం ఏదైనా చేస్తాం. మేము హైదరాబాద్లో టీచింగ్ చేస్తున్నప్పుడు, బుక్స్ వితరణ చేస్తున్నప్పుడు అడుగుతున్నాడు అనమాట. అంటే భగవద్గీత తీసుకున్నాడు. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాను. అంటే మామూలుగా జనరల్గా చదువుతున్నారా లేదా అని పలకరించడానికి వెళ్ళాను. పలకరిస్తే ఆయన చదువుతున్నాడు, మీరు దాంట్లో హరే కృష్ణ మంత్రం ఫస్ట్లోనే ఉంటుందన్నమాట. అది చెప్పారు. స్వామి ఇంత పెద్ద మంత్రం కాకుండా ఇంకేమైనా చిన్నగా ఏమైనా చెప్తారా అంటే ఇంత పెద్ద మంత్రము అన్ని ఒకేసారి చెప్పాలంటే కొంచెం కష్టం కదా. ఇంకేదైనా ఉంటే మార్పులు
కొంచెం ఏమన్నా చెప్తారా? చూడండి మనం ఎంతగా దాన్ని ఏమనాలో నాకు కూడా తెలియదు, మీరు చెప్పండి. దాన్ని ఏమని అంటారు, మీరే పేరు చెప్పండి, నాకేది తెలియదు. చూడండి భగవంతుడు ఎంత దయతో మనకు ఎంత సులభమైనటువంటి మార్గాన్ని ఇచ్చాడు, కేవలం హరినామము ద్వారానే. చూడండి ఎంతటి దయ అంటే భగవంతుడికి. హరినామము ఒక్కటి చెప్పినంత మాత్రాన్ని గోలోక బృందావనానికి మనం చేరుకుంటామండి. మీకు అనిపించవచ్చు ఏంటి హరినామంకు అంత గొప్పతనం ఉందేంటి అని అనేసి. ఈ హరినామం ఉన్నటువంటి గొప్పతనం ఈ జగత్తులో మరి దేనికి లేదనమాట. చైతన్య చరితామృతంలో హరిదాస్ ఠాగూరు చైతన్య మహాప్రభుని అడుగుతారు, మహాప్రభు మీరు అందరికీ హరినామాన్ని ఇస్తున్నారు, ఉద్ధరిస్తున్నారు, మరి మూగజీవులైనటువంటి పశుపక్షాదులను ఎవరు ఉద్ధరిస్తారు? చైతన్య మహాప్రభు చెప్తారు, మూగజీవులను పశుపక్షాదులను సమస్త ప్రాణకోటిని కూడా ఈ హరినామం ద్వారానే ఉద్ధరించబడుతున్నారు. చైతన్య మహాప్రభు జార్ఖండ్ అడవిలో ఆయన సంకీర్తన చేస్తున్నప్పుడు ఆ జార్ఖండ్ అడవిలో ఉన్నటువంటి అన్ని మృగాలు కూడా నృత్యం చేసాయి, భగవద్ నామాన్ని పలికాయి. ఈరోజు భాగవతం శ్లోకంలో కూడా అదే వచ్చిందనమాట. ఏమనంటే ఎవరైతే నేర్చులు, సబరులు, స్త్రీలు, వయస్సులు, వీళ్ళకి భక్తి అంత ఈజీగా రాదు. సో కానీ వీళ్ళైనా కానీ భగవంతుని యొక్క భక్తి ఆధ్వర్యంలో ఉండి భగవంతుని చేరుకోగలుగుతారు అని చెప్పి శ్రీమద్ భాగవతంలో ఈరోజు శ్లోకంలో ఉదయం మనం చర్చించబడ్డామన్నమాట. చూడండి శ్రీమద్ భాగవతం ఎంత గొప్పది, భగవంతుడు ఎంత దయామయుడు. ఒక శుద్ధ భక్తుని యొక్క ఆధ్వర్యంలో ఒక శుద్ధ భక్తుని ఆశ్రయించి మనం భగవద్ధామాన్ని గోలోక బృందావనానికి మనం చేరుకోవచ్చు. కానీ మనం భక్తుల దగ్గరికి వచ్చేది ఎందుకు? స్వామి నా కష్టాలు ఉన్నాయి, నా కష్టాలన్నీ కట్టేలా చూడండి స్వామి, ఇది ఏడుస్తాం మనం. అరే నేను భౌతిక జగత్తులో బాధపడుతున్నాను, ఈ బాధ నుంచి నన్ను విముక్తిని చేయండి. మనం సాధువులను అడగాల్సింది భౌతిక జగత్తు నుంచి విముక్తి చేయమని అడగాలి. ఈ భౌతికమైన కష్టాల నుంచి బయటపడాలంటే నువ్వు ఈ బయటపడేయచ్చు, ఇప్పుడు పడేయచ్చు, మళ్ళీ ఇంకొకటి వస్తుంది, అవి పడేసినా మళ్ళీ ఇంకొకటి వస్తుంది, అది పడేసినా ఇంకొకటి వస్తుంది. ఈ భౌతిక జగత్తులో కష్టాల నుంచి బయటపడే అవకాశాలే లేవు. నీకు అవకాశం రావాలంటే కృష్ణుని ఆశ్రయించాలి. భగవద్గీతలో కూడా చెప్తాడు కదా భగవంతుడు, 7వ అధ్యాయంలో చెప్తాడు, మమ మాయ దురత్తయ మాయామేతి తనందతి. మీరు నాకు శరణాగతి పొందినట్లయితే నా మాయ మిమ్మల్ని ఏమీ చెయ్యదు. సింపుల్ విషయం అండి ఈ విషయం. మన ముఖ్యమంత్రికి బాగా క్లోజ్ అనుకోండి, దోస్త్ మేరా దోస్త్ అన్నట్లు బాగా క్లోజ్ అనుకోండి, మనల్ని ఎవరైనా చెయ్యేస్తారా అండి? అంటుకుంటారా? భయం, అవునా కదా? ఒక సాధారణ ఒక ముఖ్యమంత్రికే ఒక వ్యక్తితో మనకు అంత పరిచయం ఉండి అలా ఉంటే అంత ఉంటే, సాక్షాత్తు ఆ భగవంతుడితో ఉన్నప్పుడు సమస్త గ్రహాలు, సమస్త దేవతలు ఇంకా ఎలా ఉంటాయండి? ఒక్కసారి ఆలోచించండి. ఈ భౌతిక జగత్తు నుంచి మనం ఎంత సులభంగా బయటపడేదానికి మనకి ఎంత అవకాశం ఇస్తున్నాడు భగవంతుడు. కేవలం ఒక హరినామము ఒక్కటే. హరి హరి విపలే జానామ గుణాయనో మనుసా జనామ పాయ రాధాకృష్ణ నామ భజియా. భక్తుని ఠాగూర్ మహారాజు ఈ అద్భుత కీర్తనం ఆయన పాడుతున్నాడు. నరతుంగదాస్ ఠాగూరు ఈ అద్భుతమైనటువంటి కీర్తనను పాడుతున్నాడు. చూడండి ఈ హరినామం మనుష్య జన్మను ఉద్ధరిస్తుంది. మనం ఏం చేస్తున్నాం? తెలిసి తెలిసి కూడా విషాన్ని తాగుతూ ఉన్నాం. మనమేమో అమృతం తాగడం లేదు. ఇక్కడ కీర్తన తీసి తెలిసి తెలిసి కూడా మనం తాగేది ఏంటిది? అమృతం. అమృతమా? అమృతమా విషమా? విషం తాగుతున్నాం. ఏమిటి ఆ విషం? సంసారం అనే ఒక విషం. అంటే మీకు ఒక క్లారిటీ ఇస్తాను, మీరు బాగా అర్థం చేసుకోండి. సంసారము అనగానే మనకు వచ్చేది ఫస్ట్ ఆలోచన ఏంటి అంటే భార్య, పిల్లలు, కుటుంబం, అవునా?
అందుకనే చాలా మంది హరే కృష్ణ వాళ్ళ దగ్గరికి పోద్దురా, కుటుంబానికి దూరం చేస్తారు అంటుంటారు. అరే బాబు, మేము దగ్గర చేస్తున్నాం, మిమ్మల్ని చాలా దగ్గర చేస్తున్నాం. సంసారం అని అంటే భార్య పిల్లలు కుటుంబం కాదు, ఇదొక చిన్న సంసారం, దాన్ని కూడా సంసారం అని అంటారు. సంసారం అంటే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, ఇది సంసారం అనేది. మేము చేసేది ఏంటి, హరే కృష్ణ భక్తులు చేసేది ఏంటంటే ఈ సంసారం నుంచి బయటికి లాగుతున్నారనమాట. చెప్పండి అయ్యా, ఎవరు మోసం చేస్తున్నారు, మీరా మేమా? నిజం చెప్పండి, మేమే కదా, మీరా మేమా? అర్థం చేసుకోండి. హరే కృష్ణ భక్తులు ఈ సంసారం అనే సాగరం నుంచి వాళ్ళని బయటికి తీసుకొస్తున్నారు. మనం అనేక జన్మలుగా ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. తల్లి గర్భంలో మనం ఎలా ఉంటామో తెలుసా? తల్లి గర్భంలో ఒక గోయి సంచిలో మలము మూత్రము అన్నీ ఒక గోయి సంచిలో వేసేసి మూట కట్టామనుకోండి, బాగా హాయిగా ఉంటుందా? అందులో మనవలు కూడా పెట్టి మూట కట్టారండి. మనం తల్లి గర్భంలో ఉండేది అదే, ఆ ఉమ్మనీరు అంటారు కదా, అవన్నీ కూడా మలమూత్రాలతో ఉండేటివే. అందులో క్రిములు కూడా ఉంటాయి. మీరు ఆ పిల్లవాడు బయటకు వచ్చినప్పుడు చూసారా, వాడికి అన్ని దద్దులు ఉంటాయి చాలా వరకు. మనం ఏమనుకుంటాము, వాడికి లోపల బాగా కరుస్తుంటాయి, వాడు ఇలా ఉంటాడనమాట. ఇది వాడి పరిస్థితి. అక్కడేం ఫ్రీగా ఉండదు, 9 నెలలు అలానే ఉండాలి పాపం. అక్కడ దోమలు కరుస్తుంటే వాడు అటు ఇటు తిరుగుతుంటాడు, మనమేమో పండగ చేసుకుంటూ ఉంటాం. అండి పిల్లోడు కదులుతున్నాడండి, అయ్యో ఆడపిల్ల మగపిల్ల అర్థం కాలేదండి, బహుశా మగపిల్లోడే అని లేదండి ఆడపిల్లోడు అంటే. అంటే ఏ పిల్లోడైతేనే వాడు పాపం నరకం అనుభవిస్తున్నాడు ఆ గర్భంలో, గర్భశోకం. ఇక్కడి నుంచి మనం బయటపడాలి, ఈ దుఃఖం నుంచి మనం బయటపడాలి. ఈ దుఃఖం ఎంతగా ఉంటుందో తెలుసా? మేము ప్రాక్టికల్ చేయాలంటే ఎవరినైనా అవసరం పెట్టాలి, అవునా కదా? మనం ఒకసారి అంతెందుకండి, గోతంలో కూడా వద్దు, మొత్తం కిటికీలు ఏం లేకుండా ఒక గదిలో పెట్టి తాళం వేసేసినాం అనుకోండి, 1 గంట సేపు కూడా వద్దు, ఒక 10 నిమిషాలు మనకు తెలిసి వస్తుందా లేదా? ఊపిరి కూడా ఆడదండి. తల్లి గర్భంలో మన పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి మళ్ళీ మనం ఈ భౌతిక జగత్తులో తల్లి గర్భంలోకి రావాలని మనం కోరుకుంటూ ఉన్నాం. ఇది భౌతిక జగత్తులో ఇదే సంసారం అనే ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. వీటి నుంచి మనం బయటపడడమే సంసారం నుంచి బయటపడడం అంటే. దీని నుంచి మనం బయటపడాలి. ఇప్పుడు ఈ భార్య పిల్లలు ఉన్నారనుకోండి, వదిలిస్తే వదిలిపోతారనమాట, అదేం పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఇంకా చాలా సులభం అయిపోయింది. వెళ్ళే కోర్టులో ఒక లెటర్ వేసినాం అనుకో, ఫినిష్, అంతే కదా. ఇంకా డబ్బులు ఉంటే ఇసురు కొడితే ఇంకా అయిపోయింది తొందరగా పని, అవునా కదా? చూడండి. కానీ ఈ సంసార సాగరం అనేది అలా కాదండి. ఆ భగవంతుని యొక్క పాద పద్మాలను మనం ఆశ్రయిస్తేనే మనం బయటపడతాం. అందుకని మనకు ఈ కలియుగంలో ఒక గొప్ప గుణం ఉంది. కీర్తన దేవ కృష్ణస్థ ముక్త సంఘ పరం భజత్. మనకున్నటువంటి ఒకే ఒక గొప్ప గుణం ఏమిటంటే ఆ హరిని కీర్తించడం. ఆ హరిని కీర్తించే ఒకే ఏకైక గుణం మనకు అందరికీ ఉంది అన్నమాట. ఈ కారణంగానే మనం ఈ జన్మమృత్యు సాగరం నుంచి, ఈ సంసార సాగరం నుంచి మనందరం కూడా బయటపడగలుగుతాం. గోవిందదాస్ అభిలాష్ ఠాగూరు ఆయన భజన కీర్తనలో ఆయన ఏమంటున్నారంటే, మనం ఎప్పుడైతే ఆ భగవంతుని కీర్తిస్తామో, మనం ఈ భౌతిక జగత్తును దూడ పాదముతో పోల్చారు. దూడ పాదంలో ఉన్నటువంటి నీరును దాటుకోవడం ఎంత సులభమో, ఈ భౌతిక జగత్తును దాటుకోవడం కూడా అంతే సులభము అని గోవిందదాస్ అభిలాష్ ఠాగూరు చెప్తున్నారన్నమాట. బాజాహురే మన శ్రీనందనందన అభయ శరణార విందరే దుర్లభ మానవ జనమ సాంగే తారో హే భవ సింధురే బాజాహురే మన శ్రీనందనందన అభయ శరణార విందరే
दुर्लभ मानव जन्म संगे तारो हे भव सिंधु रे। दुर्लभ मानव जन्म संगे तारो हे भव सिंधु रे। दुर्लभ मानव जन्म संगे तारो हे भव सिंधु रे। दुर्लभ मानव जन्म संगे तारो हे भव सिंधु रे। बाजाहु रे मन श्री नंदनंदन अभय शरणार विंद रे। बाजाहु रे मन श्री नंदनंदन अभय शरणार विंद रे। గోవిందదాస్ సబ్లాస్ ఠాగూరు ఈ యొక్క భౌతిక జగత్తు నుంచి మనం దాటుకోవడం కోసం ఒకే ఒక అవకాశం ఏంటంటే ఆ హరిని గోవిందుని పాద పద్మాలను ఆశ్రయించడం. ఒక అభిలాష్ ఠాగూరే కాదండి, శంకరాచార్యులు కూడా ఏం చెప్పారు? ముక్తినిచ్చువాడు ముకుందుడు ఒక్కడే. ఆయన కూడా అదే చెప్తున్నాడు. ఆ ముకుందుని యొక్క పాద పద్మాలను ఆశ్రయించండి, మీరందరూ కూడా ఆయన్ను చేరుకోండి. ఆచార్యులు వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకందరికీ కూడా ఆ భగవంతుని పట్ల ఆ సంబంధాన్ని మనలో పెంపొందింప చేయడం కోసం. మనం ఏమనుకుంటాం, సాధు సాంగత్యం చేస్తే వాడు సంసారాన్ని వదిలేసి వెళ్ళిపోతాడేమో అనుకుంటాం. అసలు సంసారంలోనే మనం ఇక్కడ తికమకలు అవుతూ ఉంటే ఇంకా సంసారం ఏమి ఎగుతామని మనం ఈ సంసారాన్నే మనం ఏగులేకుండా ఉన్నాం. ఇప్పుడు మనకు ఉండేది ఎన్ని ఇంద్రియాలండి? ఎన్ని? పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాలు మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంకొక పంచేంద్రియాలు, 10 ఇంద్రియాలు. అవునా కదా? ఇప్పుడు 10 ఇంద్రియాలతో పోటీ చేయాలన్నమాట. మనం పోటీ అయిన తర్వాత ఏమవుతుందండి? తర్వాత ఈ లోపల అని మళ్ళీ ఒక పంచేంద్రియాలు 15, మళ్ళీ ఇంకో సంవత్సరం గారి పిల్లల ఇంకొక 10 ఇంద్రియాలు, 20 ఇంద్రియాలు అయిపోయి ఇంకా చాలా ఉన్నాయండి. త్రికోణాలు ఉన్నాయి, ఇంకా ఏవేవో ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంటి చూడండి. మనం ఈ భౌతిక జగత్తులో ఇలా, అందుకని ఆచార్యులు చెప్పేది ఏంటంటే ఈ భౌతిక జగత్తు నుంచి మీరు వెంటనే బయటపడండి. మీరు ఉన్న ప్రదేశంలో బాంబు పెట్టారు అని మీకు తెలిసిందనుకోండి, హాయిగా కూర్చొని టిఫిన్ చేస్తారండి, భోజనం చేస్తా కూర్చుంటారా? ఏమండి గట్టిగా చెప్పండి. ఉంటారా? అక్కడే భోజనం చేస్తా కూర్చుంటారా? పారిపోతాం కదా. ఆచార్యులు కూడా అదే చెప్తున్నారు, ఇక్కడ బాంబు పెట్టినారా బాబోయ్, మీరు పారిపోండి, కృష్ణ దగ్గరికి వెళ్ళిపోండి, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్తున్నారు. ఈ భౌతిక జగత్తు అలాగా మనకు ప్రమాదకరమైనటువంటిది. బాంబు పెడితే కేవలం ఈ శరీరం మాత్రమే పోతుంది, కానీ ఈ భౌతిక జగత్తులో ఉంటే జీవితం జన్మ జన్మలు ఈ భౌతిక జగత్తులో మళ్ళీ 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 పుననపి జననం పుననపి మరణం. శంకరాచార్య చెప్తున్నారు కదా, నువ్వు మళ్ళీ ఇక్కడ పుట్టాలి, నువ్వు ఇక్కడ చనిపోవాలి, మళ్ళీ సేమ్ రొటీన్ జీవితం. అదంతా ఎందుకు నాయన? నా మాట విని ముకుందుని శరణాగతి పొందు అని ఆది శంకరాచార్యులు భగవత్పాదులు వారు, అంతటి గొప్ప ఆచార్యులు కూడా ఈ విషయాన్నే తెలియజేస్తున్నారు. రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు, నింబాకర్ స్వామి, వల్లభాచార్యులు, గోస్వాములు, చైతన్య మహాప్రభు, వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటి అంటే ఈ భౌతిక జగత్తు చాలా ప్రమాదం. ఆ భగవంతుని యొక్క పాద పద్మాలను ఆశ్రయించి మీరు భగవద్ధామానికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు అన్నమాట. అందుకనే సాక్షాత్తు ఎంతో మంది ఆచార్యులందరూ వచ్చి మనకు చెప్తున్నారు. మొట్టమొదటి శంకరాచార్యులు వచ్చారు, రామానుజాచార్యులు వచ్చారు, మధ్వాచార్యులు వచ్చారు, నింబాకర స్వామి, వల్లభాచార్యులు, వీళ్ళందరూ వచ్చారు. కానీ మనం ఎవరి మాట తీసుకోవడం లేదు. అందుకని సాక్షాత్తు కృష్ణుడే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుగా అవతరించి సాక్షాత్తు ఆ కృష్ణుడే వచ్చేసాడు. ఎంత ప్రేమ అండి మన పైన ఆయనకు, ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ ఉంటే ఆ భగవంతుడు స్వయంగా మన కోసం వస్తాడు. ఎలా వచ్చాడో తెలుసా?
ఆయన వైకుంఠంలో చెంక చక్ర గద పద్మధారి ఉంటాడు. నీల చేల చెంక చక్ర గద పద్మధారి. కొట్టండి కొట్టండి లేదా నీల చేల చెంక చక్ర గద పద్మధారి. వైకుంఠంలో ఆయన చక్కగా ఆ ఆదిశేషుడి పైన మెత్తటి పానుపు, ఎంత మెత్తగా చల్లగా ఉంటుంది. శంఖ చక్రాలు గద పద్మధారి హాయిగా పవలించి లక్ష్మీమాత పాదాలు నొక్కుతూ ఉంటే, మిగిలిన వారు వంట చేసుకొని పెడుతూ ఉంటే హాయిగా తినేసి హాయిగా నిద్రపోయే స్వామికి ఏం పని అండి ఇక్కడ గద పద్మ అవన్నీ వదిలేసేసి దండ కమండాలు ఎత్తుకోవడం. ఆయన దండ కమండం ఒక సన్యాసిలాగా దండ కమండాలను ధరించి మనందరికీ ఆయన కృష్ణ ప్రేమనివ్వడానికి వచ్చాడు. ఏంటో తెలుసా? గోలోకేరా ప్రేమాధన హరినామ సంకీర్తనం. ఆ గోలోకంలో ఉన్నటువంటి ఆ ప్రేమ ధనం, గోలోకంలో కృష్ణుని యొక్క ప్రేమ ధనం, అది భూలోకానికి తీసుకొని వచ్చింది సాక్షాత్తు ఆ భగవంతుడు కృష్ణుడు. సాక్షాత్తు రాధారాణి యొక్క భావనతో ఈ భౌతిక జగత్తులో వచ్చి మనకందరికీ కూడా ఆయన ప్రేమ ధనాన్ని ఇచ్చి ఆయన తన ధామానికి తీసుకొని వెళ్ళడానికి ఈ భౌతిక జగత్తులోకి ఆయన అవతరించాడు. చూడండి, ఈ భౌతిక జగత్తులో మనకు ఎన్ని అవకాశాలు స్వామి మనకు కల్పిస్తున్నాడు. మనం ఏదో ఒక అవకాశాన్ని మనం తీసుకొని, మనం చెప్పుకున్న మొదట్లోనే 9 నవవేద భక్తులని, ఏదో ఒక భక్తి మార్గం, శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, పాదసేవనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, ఏదో విధమైనటువంటి భక్తి మార్గాన్ని భగవంతుని పట్ల మనం పెంపొందించుకొని ఆ భగవంతుని యొక్క శ్రవణ కీర్తనంలో మనం నిమగ్నం అవ్వడం వల్ల ఆయన మనం చేరుకోగలుగుతాం. కాబట్టి భౌతిక జగత్తులో భగవత్ జగత్తును సృష్టించిందే మనలందరినీ కూడా ఆయన దగ్గరికి తీసుకోవడం కోసమే ఈ భౌతిక జగత్తును సృష్టించాడు. అందుకని ఈ భౌతిక జగత్తు భోగాని కోసం కాదు, కేవలం శిక్షణ పొందడం కోసం మాత్రమే. మనం అందరం ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాలి. శిక్షణ దేనికోసం? ఇష్టం లేనట్లుంది, ఇంకొంచెం గట్టిగా. ఏం శిక్షణ? భగవద్ధామానికి వెళ్ళే శిక్షణ పొందడం కోసమే ఈ భౌతిక జగత్తును సృష్టించాడు భగవంతుడు. దేనికోసం సృష్టించాడు? అందుకని. ఎంతమంది దగ్గర భగవద్గీతలు ఉన్నాయి? దించేసేయండి. ఎంతమంది భగవద్గీత చదువుతున్నారు? కాబట్టి మీకు అందరికీ కూడా పేరు పేరున మీ పాదాలకు ప్రణామాలు చేసి అడుగుతున్నాను. ప్రతిరోజు మీరు భగవద్గీత చదవండి, ప్రతిరోజు హరినామం చేయండి. హరినామం మాల లేకపోతే ఇక్కడ తీసుకోండి, హరినామ మాల తీసుకొని మీరు జపం చేయండి. ఎంతో కొంత కాస్తో కనీసం ఒక్క మాలైనా మీరు జపం ప్రారంభించండి. మెల్లిమెల్లిగా భగవంతుడు మనకు ఆ శక్తిని ఇస్తాడు. మనం ఆ భగవంతుణ్ణి చేరుకోగలుగుతాం. హరే కృష్ణ.
భాగవత కథలకి జై. పతిత పావన శిల ప్రభుపాదకి జై. గౌర ప్రేమానంద. హరి హరి బోల్.